కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయం సాధించారు. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో 10 రౌండ్ల కౌంటింగ్ పూర్తయింది. 24,658 ఓట్ల రికార్డు మెజార్టీతో నవీన్ యాదవ్ గెలుపొందారు. తన సమీప ప్రత్యర్థి మాగంటి సునీతపై ఎక్కడ ఏ ఒక్క రౌండ్ లో కూడా ఆమె టగ్ ఆఫ్ వార్ ఇవ్వలేకపోయింది. ఒక టఫ్ ఫైట్ ఇవ్వని సిచ్యుయేషన్ ని మనం చూసాం. బైపోల్లో గ్రాండ్ విక్టరీ కొట్టారు కాంగ్రెస్ అభ్యర్థి. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై నవీన్ యాదవ్ కంప్లీట్ డామినెన్స్ ప్రదర్శించారు. 24,658 ఓట్ల భారీ మెజార్టీతో విక్టరీ కొట్టింది కాంగ్రెస్. ఈ విజయంతో గ్రేటర్ సిటీలో మరో సీటు తన ఖాతాలో వేసుకుంది అధికార కాంగ్రెస్ పార్టీ. 2023 సాధారణ ఎన్నికల తర్వాత జరిగిన రెండో బైపోల్లో కాంగ్రెస్ ను విజయ తీరాలకు చేర్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ముఖ్య నేతల సమన్వయంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలిపించారు సీఎం రేవంత్ రెడ్డి. ఎన్నికల ప్రచారం మొదటి నుంచి జూబ్లీహిల్స్ లో గ్రాండ్ విక్టరీ కొడతామని ధీమాగా చెప్పారు సీఎం. అనుకున్నట్లుగానే ఉప ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ దూకుడు కొనసాగింది. జీహెచ్ఎంసీ ఎన్నికల ముందు జూబ్లీహిల్స్ బైపోల్లో పార్టీని గెలిపించి అటు లీడర్లు ఇటు క్యాడర్లో జోష్ నింపారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో సిటీలో కాంగ్రెస్ ఖాతా తెరవలేదు. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో జరిగిన కంటోన్మెంట్ బైపోల్లో సూపర్ విక్టరీ కొట్టింది. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ సిట్టింగ్ సీటు నుంచి కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ మంచి మెజార్టీతో విజయం సాధించారు. ఇక తాజాగా బీఆర్ఎస్ మరో సిట్టింగ్ సీట్ జూబ్లీహిల్స్ లోనూ సత్తా చాటారు సీఎం రేవంత్. విజయం ఖరారైంది. 24,658 ఓట్ల మెజార్టీతో నవీన్ యాదవ్ గెలుపొందారు. సత్యం మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు న్యూస్ రూమ్ నుంచి. ఎస్ సత్యం, ఏం ఇన్ఫర్మేషన్ ఉంది మీ దగ్గర? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కౌంటింగ్ ముగిసింది. మొత్తం 10 రౌండ్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 24,658 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇక మొదటి రౌండ్ నుంచి కూడా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఎక్కడ ప్రత్యర్థి కనీసం ఆధిక్యం సాధించలేకపోయింది. మొదటి రౌండ్లో 47 ఓట్ల మెజారిటీతో ప్రారంభమైన కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఆధిక్యత, రెండో రౌండ్లో 2,947 ఓట్ల ఆధిక్యత స్పష్టంగా కనిపించింది. ఇక మూడో రౌండ్లో 3,100 ఓట్లు, నాలుగో రౌండ్లో 3,547 ఓట్లు, ఐదో రౌండ్లో 3,300 ఓట్లు ఆధిక్యత కొనసాగించారు. ఇక ఆరో రౌండ్లో 2,738 ఓట్లు చాలా స్పష్టంగా ఆయన ఆధిక్యతను కొనసాగుతూ వచ్చారు. ఇక ఏడో రౌండ్లో 4,030 ఓట్ల ఆధిక్యత చాలా స్పష్టంగా చూపించారు. ఎందుకంటే మొత్తం 10 రౌండ్లలో 7వ రౌండ్లో అత్యధికంగా నవీన్ యాదవ్కి అక్కడ చాలా ఆధిక్యత ఉంది. అన్ని రౌండ్ల కంటే కూడా 7వ రౌండ్లో అత్యధికంగా ఆయనకు మెజారిటీ వచ్చింది. ఆయన సొంత డివిజన్ యూసుఫ్ కూడా 7వ రౌండ్లో ఉండడంతో ఆ సొంత డివిజన్లో ఆయన అక్కడే ఉండడం వల్ల ఆ డివిజన్ ప్రజలంతా కూడా ఆ డివిజన్ సంబంధించిన అభ్యర్థిని ఎమ్మెల్యేగా గెలిపించుకోవడానికి ప్రయత్నం చేశారని చెప్పడానికి స్పష్టంగా ఇది ఎక్కువగా 4,030 ఓట్ల ఆధిక్యత అక్కడే వచ్చింది. ఇక ఆ తర్వాత 8వ డివిజన్లో 1,876 ఓట్ల ఆధిక్యత కొనసాగిస్తూ వచ్చారు. ఇక 9వ రౌండ్లో 2,017 ఓట్లు చాలా స్పష్టంగా ఆధిక్యత కొనసాగించి ఇక 10వ రౌండ్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థి ఆధిక్యత ఉంది. మొత్తంగా 24,658 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపొందారని చెప్పొచ్చు. ఇక కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గతం కంటే చాలా భిన్నంగా వివరించింది. గతంలో కాంగ్రెస్ పార్టీలో అనేక అంశాలకు సంబంధించి ఏకాభిప్రాయం ఉండకపోయింది. కానీ ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి ఉప ఎన్నిక కావడంతో కాంగ్రెస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పార్టీ సీఎం నుంచి పీసీసీ అధ్యక్షుడు, మంత్రులు, కార్పొరేషన్ చైర్మన్లు, ఎమ్మెల్యేలు అంతా కూడా పూర్తిగా జూబ్లీహిల్స్లో ప్రచారం చేసి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకోవడంలో అందరి పాత్ర చాలా కీలకంగా ఉందని చెప్పొచ్చు. నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయన ఇటీవల మీడియా సమావేశంలో కూడా ఉప ఎన్నికలో తాను ఎందుకు ప్రచారం చేయదు, ఏ ఎన్నికనైనా తాను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాను, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఏ ఎన్నికైనా తాను ప్రచారంలో పాల్గొంటానని కూడా చెప్పారు. ఇక జూబ్లీహిల్స్ ఎన్నిక విషయానికి వస్తే సీఎం రేవంత్ రెడ్డి 4 రోజులు రోడ్ షో నిర్వహించారు. మొత్తం 7 డివిజన్లో ఆయన రోడ్ షో, కార్నర్ మీటింగ్ నిర్వహించారు. వాటిలో చాలా వెంగళరావు నగర్, సోమాజిగూడ, బోరబండ, ఎర్రగడ్డ, అదేవిధంగా రహమత్ నగర్, షేక్పేట, యూసుఫ్గూడ మొత్తం 7 డివిజన్లలో 4 రోజులు ప్రచారం చేశారు. ఎక్కడ జూబ్లీహిల్స్ ఓటర్లందరినీ కూడా ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. తాను మరో 3 ఏళ్ళు అధికారంలో ఉంటాను, అభివృద్ధి చేస్తానన్న అంశాన్ని జూబ్లీహిల్స్ ఓటర్ నమ్మే విధంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం చేశారు. ఇక సీఎంతో పాటు మంత్రులు, ఇన్ఛార్జి మంత్రులు చాలా కీలకంగా వివరించారు.
ఇన్ఛార్జ్ మంత్రులైన మంత్రి వివేక్ వెంకటస్వామి, అదేవిధంగా పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు ఈ ముగ్గురు ఎన్నికల నోటిఫికేషన్ ముందే సంక్షేమం ఓవైపు, అభివృద్ధి మరోవైపు రెండు అంశాలను ఎక్కడైతే నియోజకవర్గ సమస్య ఉందో వాటిని అన్నిటిని కూడా గుర్తించే పనిలో ఉన్నారు. అక్కడ ఉన్న ఓటర్లు, కీ ఓటర్లు ఎవరు అనే అంశాన్ని కూడా చాలా కీలకంగా వివరించారు. షేక్పేట లాంటి డివిజన్లో మంత్రి వివేక్ వెంకటస్వామి చాలా కీలకంగా వివరించారు. అక్కడున్న మైనార్టీ ఓటర్లను కాంగ్రెస్ పార్టీ వైపు తీసుకురావడంలో చాలా కీలకంగా వివరించారని చెప్పొచ్చు. వారికి ఉన్న సమస్యలు ఏంది, గత ప్రభుత్వం 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏ హామీ ఇచ్చి మర్చిపోయింది, ఎందుకు అమలు చేయలేకపోయింది అనే అంశం, గ్రేవ్ యార్డ్ సంబంధించిన అంశాన్ని చాలా కీలకం కావడంతో మైనార్టీ నేతలు ఆ మత పెద్దలతో మాట్లాడి ఆయన ఆ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వెంటనే 2500 గజాలకు సంబంధించిన గ్రేవ్ యార్డ్ ల్యాండ్ని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించే విధంగా ఆ ఒక సమస్యను వెంటనే పరిష్కరించడంలో ఆయన పాత్ర చాలా అత్యంత కీలకమని చెప్పదు. ఇక వాటితో పాటు మిగతా డివిజన్లో ఉన్న ప్రజా సమస్యలకు సంబంధించి రోడ్లు బాగలేవు, లేదంటే డ్రైనేజ్ సమస్య అత్యధికంగా ఉంది, దానికి సంబంధించి ముందుగానే గుర్తించి దాదాపు 200 కోట్ల అభివృద్ధి నిధులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి విడుదల చేయించి వాటిని పనులు చేయించడంలో కూడా ఈ మంత్రి చాలా కీలకంగా వివరించారని జూబ్లీస్లో జరుగుతున్న చర్చ అని సంబంధం. ఇది చాలా కీలకంగా, అంటే ఈ ప్రభుత్వం అధికారంలో ఉంది, ఇచ్చిన హామీని వెంటనే అమలు చేసిందనే అంశాన్ని ఎన్నికలకు ముందే కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రులంతా కూడా పనులు చేసి చూపించారు. కాబట్టి అందుకు కారణంగానే ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూశారనేది కూడా ఒక ప్రధాన కారణంగా కూడా ప్రస్తుతానికి జూబ్లీస్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలవడానికి ఇదో కారణం కూడా చెబుతుంది. ఇక దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల్లో కూడా చాలా కీలకంగా పనిచేయని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఒకటి ఉచిత బస్సు, అదేవిధంగా రేషన్ కార్డుల పంపిణీ, మరోవైపు ఈ 3 అంశాలకు సంబంధించి సంక్షేమ కార్యంలో అంటే కరెంటు, అదేంటే 500కే గ్యాస్ సిలిండర్ పథకం సంబంధించి ఈ పథకము మహిళలకు కాంగ్రెస్ పార్టీ మహిళా ఓటర్లందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు తీసుకురావడంలో చాలా కీలకంగా వ్యవహరించారని మాత్రం పార్టీలో చర్చ సాగుతుంది. ఎందుకంటే ఇవి మహిళలు నేరుగా ఫ్రీ బస్సు కానీ, గ్యాస్ సిలిండర్ కానీ, ఉచిత కరెంటుకి సంబంధించి అంటే 100 యూనిట్ల వరకు ఇస్తున్న ఉచిత కరెంటుకి సంబంధించి ఇప్పటి వరకు ఎక్కువగా మహిళలు, గృహిణులు మాత్రం కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా కావడానికి ఈ 3 సంక్షేమ పథకాలకు సంబంధించి కూడా ఈసారి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ప్రధాన కారణం అనే ఒక అంశం కూడా ఇప్పుడు ప్రస్తుతానికి పార్టీలో చర్చ సాగుతుంది. దీంతో పాటు ఒక్క అంశాన్ని కాకుండా కాంగ్రెస్ పార్టీ అక్కడ ఉన్న అన్ని సమస్యలను బీఆర్ఎస్ పార్టీ కౌంటరించే ప్రయత్నం చేసింది. గతంలో పీజేఆర్ అకాల మరణంతో అక్కడ బై ఎలక్షన్ తీసుకొచ్చి బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పీజేఆర్ కుటుంబానికి టికెట్ ఇవ్వకుండా బీఆర్ఎస్ అభ్యర్థిని రంగంలో పెట్టి అక్కడ పీజేఆర్ను అవమానించిందనే అంశాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ తెర మీద తీసుకొచ్చి నేరుగా సీఎంఏ ఈ అంశాన్ని జూబ్లీహిల్స్ ప్రజలకు చెప్పే ఒక ప్రయత్నం చేశారు. ప్రచారంలో ఈ అంశాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి తెర మీద తీసుకురావడంలో సక్సెస్ అని చెప్పారు. ఎందుకంటే పీజీఆర్ నియోజకవర్గం గతంలో ఆయన చనిపోయిన తర్వాత ఆయన కుమారుడిని బై ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిపించుకుంది. కానీ బీఆర్ఎస్ అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పీజీఆర్ కోసం కనీసం ఎందుకు పోటీ పెట్టకుండా ఆనవాయితీగా వస్తున్న పద్ధతిని బీఆర్ఎస్ఏ తుంగలో తొక్కింది అనే అంశాన్ని కూడా ప్రస్తావించారు. ఇక దీంతో పాటు అన్ని కులాలకు సంబంధించిన ఓటర్లను కాంగ్రెస్ పార్టీ దగ్గర చేసుకోవడంలో చాలా వ్యూహాత్మకంగా వివరించింది. బీసీ ఓటర్లతో సమ్మేళనాన్ని నిర్వహించారు ఇన్ఛార్జు మంత్రులు. అన్ని డివిజన్లలో వేరువేరుగా అన్ని కులాలకు సంబంధించి బీసీ కులాలకు సంబంధించిన వారితో ఎన్నికల ప్రచారం సందర్భంగా సమావేశాల గురించి ఆత్మీయ సమ్మేళనాల పేరుతో వారికి కావాల్సిన ఇష్యూస్ ఏమున్నాయి, ఓటర్లుగా సమస్య ఏముంది, ప్రభుత్వం ఏం చేస్తుందనే అంశాన్ని కూడా నేరుగా మంత్రులు సమావేశం నిర్వహించి ఆ సమస్యను పరిష్కరించే ఒక ప్రయత్నం చేశారు. దాంట్లో కూడా బీసీలు పూర్తిగా కాంగ్రెస్ పార్టీ వైపే వచ్చారన్నది మాత్రం ఈరోజు వచ్చిన రిజల్ట్ బట్టి చూడొచ్చు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నంలో బీసీ రిజర్వేషన్ సంబంధించి ప్రయత్నం చేస్తుంది. దాని ద్వారా బీసీలకు ఉన్న సమస్యలు ఏమున్నాయి, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తున్న అంశాన్ని హామీ ఇవ్వడం. అంటే కమ్మ సంఘానికి సంబంధించిన నేతలతో భేటీ అయ్యారు. అక్కడ ఎన్టీఆర్ స్టాచ్యూను ఎందుకు పెట్టలేదు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న 10 ఏళ్లలో ఎందుకు ఎన్టీఆర్ స్టాచ్యూని పెట్టలే అంశాన్ని కూడా నేరుగా సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచార సందర్భంగా కార్నర్ మీటింగ్ సందర్భంగా ప్రస్తావించారు. ఒకవైపు కమ్మ సామాజిక వర్గం, మరోవైపు బీసీలలో ఉన్న అన్ని సామాజిక వర్గాలతో వేరువేరుగా సమావేశాలు నిర్వహించి అక్కడున్న సమస్యలు గతంలో ఎందుకు చేయలేకపోయారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి 2 ఏళ్లలో
తాము ఇచ్చిన హామీని అమలు చేసిన అంశాన్ని నేరుగా ప్రజలను ఒప్పించడంలో చాలా కీలకంగా వ్యవహరించడం వల్లే బీసీల ఓట్లన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చారనడానికి కాంగ్రెస్ పార్టీ అంచనా వేస్తుందని చెప్పొచ్చు. ఇక మిగతా మహిళలు ఇవి కేవలం మంత్రులే కాదు, మంత్రుల భార్యలు కూడా ప్రచారం అంటే మహిళా మంత్రులు మంత్రుల భార్యలు కూడా మహిళా ఓటర్లను ఆకట్టుకోవడానికి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. వాళ్ళంతా కూడా అభ్యర్థి నవీన్ యాదవ్ భార్యతో పాటు మిగతా మహిళా మంత్రుల భార్యలు కూడా ప్రచారంలో పాల్గొన్నారు. ఇక పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు దాదాపు 20 రోజులు డివిజన్లలో పోలింగ్ బూతుల్లో ఇన్ఛార్జీలుగా వ్యవహరించి వారంతా కూడా పోలింగ్ బూతులు పోలింగ్ మేనేజ్మెంట్ సంబంధించి చాలా సక్సెస్ఫుల్గా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలంతా కూడా రేపు ఎన్నిక పోలింగ్ వరకు కూడా డివిజన్లో ఉన్న ఓటర్లందరూ నేరుగా కలిసి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి, ఎలా అమలు చేస్తున్నాం, వారు జూబ్లీస్లో ఉన్న ప్రజలందరినీ కూడా ఓటర్లందరినీ కాంగ్రెస్ పార్టీ వైపు తీసుకురావడంలో ఎమ్మెల్యేలు కూడా చాలా కీలకంగా ఉంటుంది. వీరితో పాటు కార్పొరేషన్ చైర్మన్ అంటే ప్రతి మంత్రికి 8 మంది ఇన్ఛార్జీలను కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చారు. వారంతా కూడా డివిజన్లో ఉండే ఎన్నికల ప్రచారంలో అంటే మొత్తం సీఎం నుంచి పీసీసీ ప్రెసిడెంట్, ఎమ్మెల్యేలు, మంత్రులు, కార్పొరేషన్ చైర్మన్లు అంతా కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపులో చాలా కీలకంగా వ్యవహరించి అందుకే ఈ స్థాయిలో మెజారిటీ సాధించడంలో కాంగ్రెస్ పార్టీ గతం కంటే చాలా భిన్నంగా వ్యవహరించింది. సీఎంతో పాటు పీసీసీ ప్రెసిడెంట్, ఇన్ఛార్జ్ మంత్రులంతా కూడా గతం కంటే చాలా కొత్త తరహాలో వ్యూహాత్మకంగా వ్యవహరించి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను తమ ఖాతాలో వేసుకోవడంలో కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయిందని చెప్పొచ్చు.